వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి. ఈరోజు వినాయకమై పండుగ కదా, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అమ్మ నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకమయ్య చవితి శుభాకాంక్షలు. ఇప్పుడైతే నైవేద్యం వండుతున్నా. మా వాళ్ళు మంచి గణపతి విగ్రహం అయితే తెచ్చిండ్రు. ఇంట్లోకి అయితే తెచ్చుకోలేదు మేము. విగ్రహం అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటాం. ఇంకా మా వారైతే సీన్కి వెళ్ళిపోయిండు, అంటే పొలంలో కొంచెం పని ఉండి వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వెళ్తాం. అంతలోకి నేను ఇంట్లో పనులు అయితే పూర్తి చేసేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్. ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే గుత్తొంకాయ చేస్తున్నా, అందుకే ఇవైతే వేయించిన మసాలా పెట్టి. దాంట్లోకి చపాతీ, ఇవైతే సాంబార్, వైట్ రైస్ ఉండాలి, నైవేద్యం ఉండాలి. చాలా పనులు ఉన్నాయి ఈరోజు. ఫైనల్గా అయితే మాకు ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా ఇష్టం, చాలా రోజుల తర్వాత చేసిన. టేస్ట్ అయితే అదిరిపోయింది. అది చూడంగానే ఇంట్లో అయితే ఇంకా ఫైనల్గా పూజ చేసి ఇప్పుడైతే విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఊరంతా కలిపి ఒకటే విగ్రహం పెట్టిండ్రు. చూడండి, విగ్రహం అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడైతే పూజ అయితే చేస్తున్నారు. కరెక్ట్గా 12 అయింది. పూజ అంతా స్టార్ట్ అయ్యేటరకు విగ్రహం తెచ్చిన వాళ్ళైతే ముందు పూజ చేస్తారు కదా, తర్వాత అందరూ చేస్తారు. అలా మేమైతే ఒక గంట సేపు అక్కడే కూర్చున్నాం. మధ్యాహ్నం 1 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పొద్దున్న నుంచి ఏం తినలేదు. అలానే ఒక్క పొద్దుతోటి అయితే దేవుని దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళి ఇంకా అలా మేము తెచ్చిన టెంకాయ అయితే కొట్టుకొని అయితే వచ్చేటరకు 2 అయిపోయింది మినిమం. ఇంకా 2 అయిపోయింది. ఇంకా చూడండి, చాలా ఇయర్స్ అయిపోయింది ఇప్పుడైతే పండగ రాదు, పండగ వచ్చినప్పుడైతే ఆయన అక్కడే ఉంటారు కదా. అలా ఇయర్ అయితే మంచిగా అయితే కలిసి వచ్చింది మాకు. ఇంకా అక్కడే ప్రసాదాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. పులిహార, గుగ్గుళ్ళు, పంచామృతం కూడా చేసిండ్రు, అభిషేకం కూడా చేసిండ్రు దేవుడికి అయితే. ఇంకా అవి కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. ఇంకా అప్పటికే ఆకలి అయిపోతుంది, 1 అయిపోతుంది కదా. అన్నీ అయితే మిస్ కాకుండా అన్ని రకాల ప్రసాదాలు అయితే తీసుకొని అయితే వస్తున్నాం. మా ఆయన గుగ్గులు బాగా నచ్చినట్టున్నాయి, అలా తింటూ ఉండ్రు. అమ్మలు కూడా నేను పులిహార తెచ్చుకుంటా మమ్మీ, పులిహార తెచ్చుకుంటా మమ్మీ అయితే అంటా ఉంది. అది వాళ్ళు తినేటరికే సగం కడుపు అయితే నిండిపోయింది. ఇంక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి అయితే నేను ఎంతో ఇష్టంగా చేసుకున్న వంకాయ అలా చపాతి అయితే తింటున్నాం. పూజ అంతా అయిపోయినాక తింటున్నాం. బాయ్ బాయ్. మా ఊర్లో అయితే 5 days అయితే విగ్రహాన్ని అయితే ఉంచిండ్రు. అదైతే 3వ రోజు చూడండి, కన్నయ్య కూడా కోలాటం వేస్తూ ఉండ్రు. చాలా బాగా జరుగుతూ ఉంది. పిల్లలు అయితే ఊళ్ళోనే నేర్చుకొని ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ దేవుని దగ్గర అయితే కోలాటం వేస్తూ ఉండ్రు. చాలా ఎంజాయ్ చేసిన. నైట్ అయితే దేవుడు కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుండు. ఇంకా అలా అక్కడ అయితే 3 days ఫుల్ ఎంజాయ్ చేసినాము.
మూడో రోజు కాబట్టి ఇంకా దేవుని దగ్గర అలా చాలా సేపు అయితే పిల్లలు మినిమం 10 దాకా అయితే ఇంకా అలా కోలాట భజన అన్నీ అయితే చేసిండ్రు. నేను కూడా కాసేపు అయితే కూర్చొని వచ్చిన. ఇంకా ఫైనల్గా అయితే కాసేపు ఉన్నాక ఇంటికి వచ్చేసి ఇంకా ఊరికైతే రాం కదా, ప్రసాదాలు అయితే తీసుకొని అయితే వచ్చాం. మా ఊళ్ళో అలా అయితే 3 రోజులు విగ్రహం దగ్గర అలా ఎంజాయ్ చేసాం. ఇంకా 4th డే అయితే భోజనాలు పెడతారు. ఇంకా 5th డే అయితే నిమజ్జనం. ఇంతే అండి ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే నిమజ్జనం అయితే అప్లోడ్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.